అని వాలాగ్రా కంపెనీ టీం నుండి రెడ్డి కిరణ్ సార్ ఆధ్వర్యంలో నా టమాటా పంటకి ఏమేమి మందులు వాడానో అందరూ నేను కరెక్ట్గా వివరించి చెప్తాను. ఫస్ట్ మొలక నాటినప్పుడు రేడీపాము ఎవ్రీవన్ గోల్డ్ కలిపి నాటిన 8 దినాలకి డ్రించింగ్ చేశాను. దాని ద్వారా మొలక మనకు వేపుగా రావడం మొదలైంది. దాని తర్వాత వివా ఎకరాకు 1 లీటర్ చొప్పున నేను 1.5 ఎకరాకి 2 లీటర్లు వాడాను. దీనివల్ల భూమి ఎక్కువ మెత్తబడి ఏరు బాగా స్పీడ్గా పోయి మొక్క వేపుగా రావడానికి వివా కూడా ఉపయోగపడింది. దాని తర్వాత ఐరోమా ప్లస్ చెట్టు గ్రీన్నెస్కి ఎక్కువ చెట్టు మనం ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఐరోమా ప్లస్ కూడా మనం 2 లీటర్లు వాడడం జరిగింది. దాని తర్వాత ఎంసీ ఎక్స్ట్రా, ఈ ఎంసీ ఎక్స్ట్రా వాడడం వల్ల చెట్టు పక్క కొమ్మలు కానీ చెట్టు గ్రోత్ కానీ బాగా ఉపయోగపడుతుంది. వల్ల ఎంసీ ఎక్స్ట్రా వాడడం వల్ల చెట్టు సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి. చెట్టు సైడ్ కొమ్మలు బాగా వచ్చిన తర్వాత ఎంసీ సెట్ అనేది స్ప్రే చేస్తే పూత బాగా సెట్ అయ్యి ఇడిచిన ప్రతి పూత మనకు పిందిగా మారేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ వానలకి లేదా వానలు తక్కువైనా కూడా టెలెట్ వాడడం వల్ల చెట్టు గ్రోత్ చెట్టు కాయ సైజుకి ఎక్కువ వర్ష ఒక 10-15 రోజులు వాన మనకు కంటిన్యూగా మాకు పడడం అయినా కూడా చెట్టు ఈ టెలెట్ వాడడం వల్ల చెట్టు తట్టుకుంది. ఈ మందులన్నీ వాడడం వల్ల నా కాయ షైనింగ్ కానీ కలర్ కానీ మార్కెట్లో పోయేది కానీ అన్నీ బాగానే ఉన్నాయి. వాలాగ్రా మందులు వాడడం వల్ల నా కాయ ఈ విధంగా వచ్చింది. మళ్ళీ తర్వాత బ్రెక్సిల్ ప్లస్ వాడడం వల్ల తోటలో మైక్రో న్యూట్రియన్స్ బాగా వచ్చి ఆకు ఎడలపుగా కానీ చెట్టు యొక్క గ్రోత్ కానీ బాగుంటుంది బ్రెక్సిల్ ప్లస్ వాడడం వల్ల. ఆ తర్వాత కేఎంఎస్ అనేది కాయ సైజుకి కాయ షైనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఎకరాకు ఒక 5 కేజీలు వాడుకుంటే. నేను ఈ వాలాగ్రా మందులు వాడడం వల్ల నాకు పంట దిగుబడి చాలా బాగా వచ్చింది. ఇప్పటికీ ఒక 3500 బాక్సులు కోసాను. తోటలో ఇంకా ఒక 1000 బాక్సులకు పైన నా తోటలో ఇంకా ఉన్నాయి. మార్కెట్ అనుకూలం లేకపోయినా కూడా నాకు అధిక దిగుబడి రావడం వల్ల నేను 2,15,000 పెట్టుబడి పెట్టింటే ఇప్పుడు 4.5 లక్ష అంటే ఇంకా 2 లక్షల రూపాయల ఆదాయంలోనే ఉన్నాను.